మీనము వారికి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీకు ఎవరికైనా కానీ గుర్తుపెట్టుకోండి, ముందుగా జరగబోయేటువంటి కొన్ని నెగటివ్ సిమ్టమ్స్ కావచ్చు, నెగటివ్ విషయాలు కావచ్చు, జరిగే ముందు మనకి ఏదైనా ఒక నిమిత్త రూపంలో, ఒక సిమ్టమ్ రూపంలో తెలిస్తే బాగున్నా ఉంటుంది. ఎందుకంటే తద్వారా మనం ముందుగా తెలుసుకొని జాగ్రత్త పడినట్లయితే ఇబ్బంది కలగకుండా ఉంటుంది కదా అని. మరి ఈ మీనము వారికి ఎటువంటి సిమ్టమ్స్ వస్తాయి, ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి? ముందే మీకు ఇప్పుడు కాస్త ఏలినాటి శని కూడా నడుస్తుంది. ఏలినాటి శని ప్రభావం కూడా కొంత ఉంటుంది. అంటే దానివల్ల ఏం లేదు, కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది. మీకు పూర్వజన్మ కర్మకారకుడు శని మీ జాతకానికి చెప్పాలంటే, కాబట్టి పూర్వజన్మ కర్మకారకుడు శని అవుతాడు. కాబట్టి ఈ విషయాల్లో ఇటువంటి సిమ్టమ్స్ లో మూమెంట్ ఇస్తూ ఉంటుంది. అయితే మీ యొక్క మీన లగ్నము లేదా రాశి వారికి ఎటువంటి సిమ్టమ్స్, ఎటువంటి స్వప్న రూపంలో మీకు చూపిస్తూ ఉంటుంది అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ గమనించినట్లయితే ముఖ్యంగా పాడుబడినటువంటి గృహాలు స్వప్నంలోకి రావడం, అదేవిధంగా బాగా ఏజ్డ్ పర్సన్స్తో కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ కావచ్చు, కొన్ని వాళ్ళతో పడేటువంటి కొన్ని ఇబ్బందులు లైవ్గా స్వప్నంలో రావచ్చు. బాగా ఏజ్డ్ పర్సన్స్ వల్ల మీరు ఇబ్బంది పడుతున్నట్టు, లేకపోతే పాతగా అయినటువంటి వస్తువుల వల్ల, ఇటువంటి వాటి వల్ల వస్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి ఎక్కువగా. లేదా ఒక్కొక్కసారి మోకాళ్ళకి సంబంధించిన ఇబ్బంది కూడా చూపిస్తూ ఉంటుంది. ఏమిటండి ఈ మధ్య అంతా మోకాలు బాగా లాగుతున్నాయి, చిన్న పిల్లలకు కూడా వస్తూ ఉంటాయి కాళ్ళు లాగడం, మోకాలు లాగడం, ఇది కూడా చూపిస్తుంటుంది. అయితే దీనికి కూడా కారణం కొంతవరకు రాశిలో శని సంచారం కూడా జరుగుతుంది. ఎందుకంటే శని కాళ్ళకి ముఖ్యంగా కాళ్ళకి మోకాళ్ళకి కారకుడు అవుతాడు. శని పాదాలకు మళ్ళీ చూస్తే గురువు అవుతాడు. కాబట్టి ఈ సిమ్టమ్స్ అనేవి కనబడుతూ ఉంటాయి. లేదా ఒక్కొక్కసారి నరాలు లాగడం ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో, శనివారాలే ఎప్పుడూ ఏదో ఒక ఇబ్బంది రావడం మీరు గమనిస్తూ ఉన్నట్లయితే, ఏంటోనండి ఈ మధ్య అంతా శనివారాలు నాకు ఇది అవుతూ ఉంటుంది అంటూ ఉంటారు. అలా ఏంటంటే అవి మీకు స్వప్న రూపంలోని లేదా ఈ రూపంలో కనబడుతుంది అంటే మీకు ప్రకృతి అమ్మవారు ప్రకృతి రూపంలో ఒక హింట్ ఇస్తుంది అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోగలగాలి. అలాగే ఇప్పుడు ప్రస్తుతం కూడా మీకు ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి 6లో కేతు ఉంటూ 12లో రాహు ఉంటూ రాశిలో శని ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో కూడా ఏదైనా మదుపు పెడుతున్నాము, పెట్టేటప్పుడు కూడా మనకు ఒక్కొక్కసారి ఒక హింట్ ఇస్తూ ఉంటుంది. వెళ్ళే సమయంలో ఏదో ఒక ఆటంకం రావడం కానీ, అంటే ఏదో ఒక హింట్. అంటే ఏంటి, ఈ సమయంలో మీరు చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల ఇబ్బంది ఉంది, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఓకే అనేది కూడా చెప్పడం. అది అయితే మీరు రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన చేయడము, నిత్య దేవత ఆరాధనలో మీరు నిత్య జీవితంలో కొంచెం గణపతిని ఎక్కువగా ఆరాధన చేస్తూ ఉండండి. అదేవిధంగా గోవులకు కాస్త బెల్లము 4 ఉండలు బెల్లం తినిపిస్తూ ఉన్నట్లయితే కూడా ఎటువంటి నెగటివ్ ఎఫెక్ట్స్ మీ మీద పడకుండా ఉంటాయి. ఈ యొక్క సిమ్టమ్స్ అనేవి ఒక్కొక్కసారి మనకి మహాదశను బట్టి కొంత ఉంటుంది. ఒక్కొక్కసారి మీకు ఆ గ్రహం ఏదైనా ఆ స్థానాల్లో ఉంటే, అంటే 6వ భావంలోని లేదా వ్యయభావంలోని అష్టమ భావంలోని ఏదైనా గ్రహం పూర్తిగా పాడైతే కూడా ఆ యొక్క మహాదశ నడిచేటప్పుడు కూడా మీకు ఆ సిమ్టమ్స్ అనేటువంటివి ఆ రకంగా ఇస్తూ ఉంటాయి. అందులో ఒక్కొక్క గ్రహాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే రవి మీకు స్పాయిల్ అయ్యాడు. అది మీది ఏ లగ్నమైనా కానీ, మేషం నుంచి మీనం వరకు ఎనీ లగ్న సూర్య భగవానుడు 6లో ఉండి పాడయ్యాడు అనుకోండి, అప్పుడు మీకు ఏంటంటే గవర్నమెంట్ వ్యక్తులతోని, తండ్రి లేదా తండ్రి తరపు వారితో గొడవలు అవుతూ దాని సిమ్టమ్ చూపిస్తూ ఉంటుంది. అంటే చిన్న మాట వస్తుంది అంటే మీరు అర్థం చేసుకోవాలి, ఓకే. లేదా వాళ్ళకి అప్పు ఇప్పించడం ద్వారా, లేదు ఒక్కొక్కసారి సూర్యభగవానుడు అష్టమంలో ఉండి జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే ఆకస్మిక సంఘటనలు, అంటే తండ్రికి ఏదో హార్ట్ స్ట్రోక్ రావడం, లేకపోతే మీకే గవర్నమెంట్ నుంచి కొన్ని ఫైన్స్ పడడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. 12లో ఉండి పాడయ్యాడు అనుకోండి, అది కూడా కొంతవరకు మీకు మీ యొక్క, అంటే మీరు గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినవి కావచ్చు, పిల్లలకు సంబంధించినవి కావచ్చు, ఏదైనా ఖర్చుల వల్ల, సంతానానికి ఖర్చులు సంబంధించిన విషయంలో ఏదో ఇబ్బంది రాబోతుంది అంటే దానికి సంబంధించిన మీకు ముందుగానే కొంచెం ఈ స్వప్న రూపంలో చూపిస్తూ ఉంటుంది హింట్. ఆ రకంగా 6లో కానీ 8లో కానీ 12వ భావంలో కానీ ఉండేటువంటి గ్రహాలు ఆ విషయంలో ఖర్చుల్ని, ఆ విషయంలో ఇబ్బందుల్ని, ఆ యొక్క విషయంలో గొడవల్ని ఇస్తూ ఉంటుంది. చంద్రుడు అనుకోండి, మీకు మనసు, మీకు చంద్రమహర్దశ నడుస్తుంది, చంద్రుడు 6, 8, 12వ స్థానాల్లో ఉన్నాడు, పాడై ఉన్నాడు,
6, 8, 12 స్థానాలను ప్రతిసారి ఇబ్బంది ఉండాలని రూల్ లేదు. ఇప్పుడు అదే కుంభలగ్నం ఉందనుకోండి, 6వ అధిపతి చంద్రుడు, ఆయన 8లో ఉన్న 6లో ఉన్న విపరీత రాజయోగాన్ని ఇస్తాడు. ఇక్కడ మనం ఎగ్జంప్షన్ ఏమిటి అంటే విపరీత రాజయోగాన్ని ఎగ్జంప్షన్ చేయండి. విపరీత రాజయోగం కాకుండా మీరు ఎప్పుడైతే ఈ 6, 8, 12 స్థానాల్లో ఉండే గ్రహం పాడైనట్లయితే, అది చంద్రుడైనట్లయితే ముందు మీకు అది మనసు మీద చూపిస్తుంది ఎఫెక్ట్ అనేటువంటిది. అంటే మానసికమైనటువంటి స్ట్రెస్ని మనసు మీద దాని యొక్క ప్రభావం అనేటువంటిది చూపిస్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక అదే విధంగా చంద్రుడు తర్వాత కుజుడు మీకు 6, 8, 12 స్థానాల్లో కుజుడు నీచభంగ రాజయోగం, విపరీత రాజయోగాలు కాకుండా స్పాయిల్ అయినట్లయితే అది మీకు ఇచ్చేటువంటి ఆ మహాదశ అంతర్దశల్లో మీకు ముందుగా చిన్న చిన్న గొడవలు మీ లైఫ్లో జరుగుతూ ఉంటాయి. అది వాహనం మీద వెళ్ళేటప్పుడు వెనక నుంచి ఒకడు వస్తాడు, నువ్వు ఎలా నడుపుతున్నావు అంటాడు, లేకపోతే ఏదో ఒకటి భూమి కొనడానికి వెళ్ళాం, లేకపోతే ఇంట్లో వాళ్ళతో చిన్న చిన్న విషయాలనే పెద్ద గొడవలు అవ్వడం జరుగుతూ ఉన్నాయంటే మీకు నడుస్తున్న కుజమహద్దశ సంథింగ్ గోయింగ్ రాంగ్ అని మీరు అర్థం చేసుకోవాలి. అలా కాకుండా ఆ కుజుడు బాగున్నాడు, చిన్న చిన్న ల్యాండ్స్ డీల్స్లోనే బాగా డబ్బులు వస్తున్నాయి, అప్పుడు ఆ కుజుడు బాగా పనిచేస్తున్నాడు అని అర్థం. ఇక్కడ ఏంటంటే మహాదశ అది ఇచ్చేటువంటి ముందుగా చెప్పేటువంటి సిమ్టమ్ ఏమిటి మీకు ముందుగా అర్థమవుతూ ఉంది. ఓకే, ఇలా జరుగుతుంది కాబట్టి నాకు ఇలా జరగనున్నాయి, ఇలాంటివి వస్తున్నాయి. అందుకే చూడండి, ఎవరికైనా రాహుకేతులు మహాదశలు నడిచేటప్పుడు ఎక్కువగా వాళ్ళకి సర్పాలు కనబడడం, సర్పాలు స్వప్నంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. అది మంచిగా ఉన్నాయనుకోండి రాహుకేతులు, వాళ్ళకి పాజిటివ్గా ఇస్తూ ఉంటుంది ఆ రిజల్ట్స్. అలా కాకుండా స్వప్నంలో పాము చుట్టేసినట్టుగా వస్తే రాహుకేతుల యొక్క ప్రభావం బాలేదని అర్థం. ఆ రకంగా బుధుడు గనక మీ జన్మజాతకంలో స్పాయిల్ అయి ఆ యొక్క మహాదశలు అంతర్దశలు నడిచేటప్పుడు అక్కడ కలిగేటువంటి ఫలితాలు ఏమిటంటే బంధువర్గంతో లేదా మీరు ఏదైనా ఒక కమ్యూనికేట్ చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, లేదా ఏదైనా దస్తావేజుల విషయంలో, అగ్రిమెంట్స్ విషయంలో మీకు తెలుస్తూ ఉంటుంది ఆ యొక్క తప్పిదాలు. అంటే ఎలా అంటే అగ్రిమెంట్ లేదా మిస్టేక్స్ ఉన్నాయి, లేదా అగ్రిమెంట్ రాద్దాం అనుకునే టైంకి పెన్ను రాయకపోవడం, పెన్ కనబడకపోవడం, లేకపోతే మనం ఒకటి చెప్తే వాళ్ళు ఇంకోటి టైప్ చేయడం, ఇవన్నీ కూడా అగ్రిమెంట్ రూపంలో ఇస్తూ ఉంటుంది ప్రభావం అనేటువంటిది. ఆ రకంగా మనకి గురుగ్రహం గనక మీకు 6, 8, 12 స్థానాల్లో పాడైతే గనక మీకు గురువుల నుంచి వచ్చేటువంటి కొన్ని ఏవైతే ఉంటాయో అవి మీకు అంటే వాళ్ళతో గొడవలు అవ్వడం కానీ, వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి బాగోకపోవడం కానీ, ఆ రకంగా ఏదైనా దత్తక్షేత్రాలు వెళ్దామంటే ఏదో ఆటంకం రావడం కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే మీకు గురుగ్రహం యొక్క మహాదశలు అంతర్దశలు మీకు బాగుండట్లేదని సిమ్టమ్ ఇస్తుందన్నమాట. అది శుక్రుడు స్త్రీలకి, వివాహానికి, లగ్జరీ లైఫ్కి, వాహనాలకి, గృహాలకు కారకుడు. ఈ శుక్రుడు యొక్క మహాదశ చాలా మంది వచ్చినప్పుడు ఏమనుకుంటారంటే నాకేంటంటే శుక్ర మహాదశ వచ్చిందంటారు. కానీ అది గనక బాగుందా బాగోలేదా మీకు సిమ్టమ్స్ ఎలా తెలియాలి? మీరు స్త్రీలతో అనవసరమైన గొడవలు అవుతున్నాయి, శుక్రుడు ఎక్కడో స్పాయిల్ అయ్యాడు, స్త్రీల ద్వారానే అనుకూలత, స్త్రీల ద్వారానే బాగా కలిసి వస్తుంది, శుక్రుడు బాగున్నాడు, శుక్ర మహాదశ బాగుంటుందని అర్థం. శని రోగానికి కారకుడు, మీకు స్వప్నంలో కానీ లేదా బయట మీ యొక్క స్థితిగతుల్లో కొంచెం హెల్త్ పరంగా ఇబ్బంది ఉంది అంటే ఖచ్చితంగా మీకు అది రోగానికి దారి తీయనుంది అని అర్థం చేసుకోగలగాలి. కాబట్టి ఈ రోగకారకుడు, రోగానికి ఈ యొక్క సిమ్టమ్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఎఫెక్ట్ ఇస్తూ ఉంటాయి. కాబట్టి ఈ గ్రహాలు ఏవైతే ఉన్నాయో మనకి కుంభం నుంచి మన మేషం నుంచి మీనం వరకు మీకు నడుస్తున్న మహాదశలు మీకు శుక్ర సంబంధించినటువంటి ఏవైనా, ఇప్పుడు చూడండి ఇందాక మనం అనుకున్నాం శుక్రుడు కనుక బాగోపోతే స్త్రీలతో అని, అది ముఖ్యంగా వివాహ సమయంలో అబ్జర్వ్ చేయాలి. అది అంటే వివాహం అనుకుంటున్నాము కానీ ఎప్పుడు ఏదో ఒక శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయాలకు వెళ్తుంటే ఎక్కడో ఆటంకం కలుగుతుంది అంటే మీరు అక్కడ ఆ శుభకార్యం చేయించుకోవాలనుకునే విషయంలో ఏదో దోషం ఉంది అని మీరు అర్థం చేసుకోవాలి. అయితే ఎన్ని దోషాలున్నా ఏమున్నా కానీ మీరు గనక నిత్యము లలితా సహస్రనామాలను గనక శ్రవణము లేదా పఠనం చేసినట్లయితే 100% బాగుంటుంది. శ్రీమాత్రే నమః.